అందరం దేవుని నామాన్ని స్తుతించుకుందాం. హల్లెలూయా. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 బైబిల్లో ఉన్నటువంటి వాళ్ళు బైబిల్ తెరిచి కీర్తనల గ్రంథం 103వ కీర్తన 103వ కీర్తన 2వ వచనాన్ని చదువుకుందాం. నా ఆత్మమా ప్రభువును స్తుతించుము, అతని ఉపకారములను వేనిని మరువకము. ఎంత చక్కటి మాట ప్రియులారా. నా ఆత్మమా ప్రభువును స్తుతించుము, అతని ఉపకారములను, అతని మేలులను వేనిని మరవద్దు. మన జీవితంలో మనం చేయాల్సింది ఇది. దేవుడు మన జీవితంలో ఎన్నో మేలులు చేస్తున్నాడు. ఒకానొక సందర్భంలో బైబిల్లో భక్తుడు అంటాడు, దేవా నీవు నా జీవితంలో చేసిన మేలులన్నిటికీ నీకు కృతజ్ఞత తెలిపాలంటే నా జీవితం సరిపోదు. దిస్ లైఫ్ ఈజ్ నాట్ ఎనఫ్ టు థ్యాంక్ గాడ్ ఎనఫ్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ దట్ వీ రిసీవ్. ఒక గ్రామంలో ఒక పెద్ద సముద్రం ఉంది. ఆ గ్రామం సముద్రం ఒడ్డున ఉంది. ఒక రోజున చాలామంది వాళ్ళ పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే ఒక పిల్లవాడు సడన్గా ఆ సముద్రంలో పడిపోయాడు. సముద్రంలో పడిపోయి కొట్టుకొని పోతున్నాడు. అలల నుంచి లాక్కొని వెళ్ళిపోతున్నాడు. అందరూ భయపడుతున్నాడు ఆ పిల్లవాడిని కాపాడటానికి, ఆ పిల్లవాడిని రక్షించటానికి. అక్కడ ఈత వచ్చినట్టు ఒక వృద్ధుడు, ఒక ముసలాయన అక్కడున్నాడు. ఆయన చేపలు పట్టుకునేవాడు, పాపం పేద ఆయన. అయితే ఆ పిల్లవాడు చనిపోతున్నాడని, ఆ నీళ్ళలో పడి మరణించే స్థితిలో ఉన్నాడని గమనించి వెళ్ళి ప్రాణాలకు తెగించి అలలను ఎదిరించి ఆ పిల్లవాడిని ఏదో ఒక రకంగా కాపాడి ఒడ్డుకు తీసుకొచ్చాడు. ఆ పిల్లవాడి ప్రాణాన్ని కాపాడాడు. కాపాడిన తర్వాత ఆ పిల్లవాడు ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ పెద్ద ఆయన కూడా మరిచిపోయాడు. 3 రోజుల తర్వాత ఆ పిల్లవాడి తల్లి ఎవరైతే తన పిల్లవాడిని కాపాడారో ఆ ముసలాయన, ఆ పెద్ద ఆయన దగ్గరికి ఎతుక్కుంటూ వచ్చింది. ఎవరు మా పిల్లోని కాపాడింది, ఎవరు? ఆ సముద్రం ఒడ్డుకు వచ్చింది. వచ్చి చివరికి, ఏ పెద్ద ఆయన నువ్వేనా మా అబ్బాయిని కాపాడింది అన్నది. అమ్మ నేనేనమ్మా, నేనే కాపాడాను మీ అబ్బాయిని. సరే కానీ మా అబ్బాయిని కాపాడితే కాపాడావు, మా అబ్బాయి కోసం నా 500 రూపాయల టోపీ కొన్నా. ఆ రోజున ఏం కొన్నదంట? టోపీ కొన్నా. మరి ఆ టోపీని ఎందుకు కాపాడలా నువ్వు? ఏం చేస్తున్నావు నువ్వు? మా అబ్బాయికి కొన్నట్టు టోపీ ఏమైంది అని అడిగిందంటండి. కొంతమంది ఇలా ఉంటారు, కొంతమంది ఇలా ఉంటారు. గంపెడంత దీవెనల్లో కూడా నలుసంత కీడుని ఎత్తుక్కుంటారు. అర్థమైందా? దేవుడు గంపెడన్ని దీవెనలు ఎత్తన్నా కానీ, గంపెడంటే తెలుసా? పెద్ద బుట్ట. ఓకే, ఇన్ని దీవెనలు ఇస్తున్నా కానీ దానిలో ఏమి ఎదుగుతారంటే నలుసంత. నలుసు అంటే తెలుసా? ఇంత కీడును ఎత్తుక్కొని ఆ కీడు గురించే బాధపడిపోతుంటారు. మై డియర్ ఫ్రెండ్స్, ప్రియమైనటువంటి సంఘమా, మనం ఎప్పుడూ కూడా దేవుని యొక్క దీవెనలు ఎత్తుక్కోవడానికి ప్రయత్నించాలి. మన జీవితంలో ఎన్నో మేలులు, ఎన్నో దీవెనలు, ఎన్నో ఆశీర్వాదాలు. నేను మొన్న 2 నెలల పాటు జర్మనీలో ఉండొచ్చాను కదా. అక్కడ నాకు తెలిసినటువంటి వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళందరూ ఏంటో తెలుసా? నువ్వు జర్మనీని విడిచి వెళ్ళిపోయావని, అదేవిధంగా నీవు జర్మనీలో డాక్టరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు సైకాలజీలో అక్కడ చదువుతున్నాను యూనివర్సిటీలో. మరి ఇక్కడ చదువును ఆపేసావని బాధపడుతున్నావా? వేదనగా ఉందా? కష్టంగా ఉందా? దేవుని మీద కోపంగా ఉందా అని కొంతమంది నన్ను అడిగారు. అడిగినప్పుడు నేనేమన్నాను తెలుసా? లేదు, నేను చాలా సంతోషంగా ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని ఇంకా ఎంతోమందికి బోధించే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడు అక్కడ ఈ యూట్యూబ్ పరిచర్య ద్వారా. అంత మాత్రమే కాదు, నేను అక్కడ
ఇక్కడ నేను చేయాలనుకున్న డాక్టరేట్ని ఇండియాలో కూడా చేశాను, అక్కడ యూనివర్సిటీలో ఆల్రెడీ కంప్లీట్ కూడా చేశాను అని చెప్పగానే వాళ్ళన్న మాట ఏంటంటే, ఇంత పాజిటివ్గా ఆలోచిస్తే అందరూ సంతోషంగానే ఉంటారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూనే ఉండాలి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మన కీడులని మన బాధలని మనం జ్ఞాపకం చేసుకుంటుంటే దేవుని యొక్క దీవెనలు జ్ఞాపకం చేసుకోవడానికి, సంతోషాలు జ్ఞాపకం చేసుకుంటే మనకు సమయం ఉండదు ఇంకా. వెన్ వీ ఓన్లీ ఆల్ ద టైమ్ రిమెంబర్ what we don't have or only our sufferings, we will not have time to thank God or to remember the wonderful memories that we have in our lives. ఇదే సైకాలజీలో అన్నాను, ప్రథమంగా చెప్పాను కదా, నెగిటివ్ మైండ్ అండ్ పాజిటివ్ మైండ్, ఆప్టిమిస్టిక్ అండ్ పెస్సిమిస్టిక్. ఓకే, మనం ఎలాగుంటున్నాం అనేటువంటిది మన మీద ఆధారపడి ఉంటుంది. ఇద్దరు వ్యక్తులంటే ఆసుపత్రుల్లో చాలా ఉన్నాయండి దీనికి సంబంధించినటువంటి సన్నివేశాలు. ఇద్దరు వ్యక్తులంటే ఆసుపత్రుల్లో ఉన్నారట. ఆసుపత్రిలో ఉన్నారట. ఒక అతను ఎప్పుడు కూడా కిటికీ గుండా చూసి కిందికి చూసి, ఓ మురికి నీళ్ళు ఉన్నాయి, ఏమున్నాయట, మురికి నీళ్ళు ఉన్నాయి, ఆసుపత్రిలోంచి వచ్చేటువంటి దుర్గంధం అంతా ఇక్కడే ఉంది, ఏం ఆసుపత్రి అని తిట్టుకుంటా ఉన్నాడు. రోజు ఒకటే కిటికీ ఉందంట, ఆ కిటికీ దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా తిట్టుకుంటా ఉండేవాడంట, బాగలేదు ఇక్కడ అనేవాడు. రెండో వ్యక్తి అదే కిటికీ దగ్గరికి వెళ్ళి ఆకాశం వైపు చూసి, ఇవాళ నక్షత్రాలు ఉన్నాయి, చాలా సుందరంగా ఉంది, ఇవాళ ఆకాశం చాలా సుందరంగా ఉంది, ఎంత శుభ్రంగా ఉంది, ఇవాళ వర్షం కురుస్తుంది అని ఎప్పుడూ కూడా సంతోషంగా చెప్పేవాడంట. ఇద్దరికీ అదే రోగం, ఇద్దరికీ అదే లెవెల్లో రోగం ఉంది, కానీ ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించిన వ్యక్తి తొందరగా ఆరోగ్యాన్ని పొందుకొని ఇంటికి వెళ్ళాడట, ఇతను ఇంకా అక్కడే అనారోగ్యంతో ఉన్నాడట. అర్థమవుతుంది అందరికీ? ఎప్పుడైతే మనం మన దృష్టితో మంచి విషయాలను చూడగలుగుతామో సంతోషంగా ఉంటాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సంతోషంగా ఉండటం మాత్రమే కాదు, ఆ కార్యాన్ని చేసిన దేవుని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పుడు కూడా, దేవునికి మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి ఎప్పుడు కూడా, దేవుడికి మనం వందనాలు తెలియజేసుకోవాలి. ప్రియులారా, ఈనాడు మనం సువిశేషములో 10 మంది కుష్ఠరోగులను చూస్తున్నాం. ఈ 10 మంది కూడా ఒకే రకమైన వ్యాధితో బాధపడుతున్నారు, ఒకే రకమైన రోగంతో బాధపడుతున్నారు. నాకు ఇంకొక వాక్యం కూడా జ్ఞాపకం వచ్చింది. కొన్ని రకాల వ్యాధులు when you start thinking positively and when you start fighting against them, they will be defeated. And ముఖ్యంగా అన్ని రకాల క్యాన్సర్స్ అంటలేదండి, కొన్ని రకాల క్యాన్సర్స్ అంట, మనం వాటి మీద పోరాడితే అవి లొంగిపోతాయి అంట. అంతేనా సిస్టర్? నేను విన్నది అదనమాట, సైంటిఫిక్గా. కొన్ని రకాలు మనం ఆ దృక్పథం, మనకి బలమైన దృక్పథం మనకు ఉండాలి, అది లేకపోతే అది మనల్ని జయిస్తుందంటండి. కొన్ని రకాల క్యాన్సర్స్, అదేవిధంగా కొన్ని రకాల వ్యాధులు కూడా మనం దాని మీద మనం పాజిటివ్గా లొంగిపోకుండా మనం ధైర్యంగా ఉంటేనట మనకి అది త్వరగా తగ్గిపోతుందంటండి. ఈ రోజున చెప్పినట్లుగా 10 మంది కుష్ఠరోగులు, అందరూ అదే జబ్బుతో బాధపడుతున్నారు. యేసు ప్రభు అందరికీ అదే దీవెన ఇచ్చాడు, అందరికీ అదే రకమైన దీవెన ఇచ్చాడు. కానీ ఒకే ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ సన్నివేశంలో మనం మొట్టమొదటిగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం దీవెనకి, స్వస్థతకి, ఆరోగ్యానికి మూలం దేవుడే అని గుర్తుంచుకోవాలి. దేవుడు పరమ వైద్యుడు. హీఈస్ ద డివైన్ హీలర్. ఆయనే పరమ వైద్యుడు అని మనం గుర్తుంచుకోవాలి. ఆ వ్యక్తి, స్వస్థత పొందిన వ్యక్తి గుర్తించాడు, నాకు ఈ స్వస్థత వచ్చింది నా గొప్పతనం కాదు, ఎవరి వలన వచ్చింది? దేవుని వలన వచ్చింది. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చి కృతజ్ఞతలు తెలియజేశాడు. నేను కొన్నిసార్లు హెల్త్ టిప్స్ కోసం 2 వీడియోలు చూస్తా, తెలుగులో చూస్తానండి. ఒకటి మంతెన సత్యనారాయణ గారు, విన్నారు ఎప్పుడన్నా? మంతెన సత్యనారాయణ గారు, ఆయన వీడియోలు చూస్తుంటాను అప్పుడప్పుడు. రెండవది ఒక యంగ్ డాక్టర్ గారండి, చాలా మంచి విషయాలు చెప్తుంటారు, యూట్యూబ్లో చెప్తుంటారు.
ఆయన పేరు కొంగర రవికాంత్ గారు. కొంగర రవికాంత్ గారు. ఆయన వీడియోలో ఒక రోజున ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆయన ఒక డాక్టర్గా ఆయన ఒప్పుకున్నటువంటి మాట ఏంటంటే, మాకు కొన్నిసార్లు సింపుల్గా అయిపోద్ది అన్న ఆపరేషన్ చాలా క్లిష్టంగా మారిపోద్ది ఒకసారి థియేటర్లోకి వెళ్ళిన తర్వాత. ఆయన చెప్పిన మాట అర్థమవుతుందా? ఇది సింపుల్ ఆపరేషనే కదా అనుకున్నటువంటిది అంటే కొన్నిసార్లు చాలా క్లిష్టంగా మారిపోద్ది అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత, థియేటర్లోకి వెళ్ళిన తర్వాత అయిపోద్దిలే సింపుల్గా. మనం కూడా అనుకుంటాం, ఏమో ఆసుపత్రికి వెళ్ళాం సింపుల్ అనుకున్నాం కానీ చాలా సీరియస్ అయిపోయింది అని అంటారు కదా. ఆయన అన్న మాట అండి ఏంటంటే, ఇది సింపుల్ ఆపరేషనే కదా అనుకున్నది కొన్నిసార్లు ఆసుపత్రిలో థియేటర్లోకి వెళ్ళిన తర్వాత కొన్నిసార్లు చాలా క్లిష్టంగా ప్రాణాపాయంగా మారిపోద్దంట. డాక్టర్లు ఎంత ప్రయత్నం చేసినా కానీ వాళ్ళ వల్ల కాదంటండి. ఆయన అన్న మాట ఏంటంటే, డాక్టర్ కొంగర రవికాంత్ గారు ఆయన ఇంకో మాట అన్నాడు ఏంటంటే, కొన్నిసార్లు అమ్మో ఈ ఆపరేషన్ చాలా గంటలు పట్టుద్ది, చాలా కష్టంగా ఉంటుంది, చాలా క్లిష్టంగా ఉంటుంది అనుకుంటే చాలా సింపుల్గా అయిపోద్ది అంటండి అని పలికి ఆయన అన్న మాట ఏంటంటే, మనిషి యొక్క ఆరోగ్యం, మనిషి యొక్క స్వస్థత, మనిషి యొక్క ప్రాణం మా చేతుల్లో కూడా లేదండి. డాక్టర్ గారు చెప్పిన మాట మా చేతుల్లో కూడా లేదండి. ఎవరి చేతుల్లో ఉంది? దేవుని చేతుల్లో ఉంది. కాబట్టి ప్రియులారా, మొదటిగా ఈరోజు స్వస్థత పొందినట్టు ఆ వ్యక్తి యేసయ్య దగ్గరికి ఎందుకు తిరిగి వచ్చాడు అంటే, స్వస్థతనిచ్చువాడు దేవుడే, యేసయ్యే అని గుర్తుంచుకున్నారు. కాబట్టి మీరు అందరూ అంటారేమో ఇప్పుడు, మందులు వేసుకునే పని లేదా ఫాదర్, డాక్టర్ దగ్గరికి వెళ్ళే పని లేదా ఫాదర్? నో, ఇది ఇట్లాంటివి చెప్పేటువంటి వాళ్ళు మూర్ఖత్వంతో ఉన్నట్టేనండి. దేవుడే వాటిని సృష్టించాడు, దేవుడే వాటిని అనుగ్రహించాడు. మనం వాటన్నింటినీ కూడా వినియోగించుకోవాలి. వినియోగించుకున్న తర్వాత సృష్టికర్త అయిన దేవునికి స్తోత్రాలు చెల్లించాలి, సృష్టికర్త అయిన దేవునికి వందనాలు చెల్లించాలి, సృష్టికర్త అయిన దేవుని కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. ఇది మనం చేయాల్సినటువంటిది. లూకాసు సువార్త 17వ అధ్యాయము, లూకాసు సువార్త 17వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుందాం. అప్పుడు వారిలో ఒకడు తాను స్వస్థుడగుట గమనించి ఎలుగెత్తి దేవుని స్తుతించుచు తిరిగి వచ్చి యేసు పాదముల వద్ద సాగిలపడి కృతజ్ఞత తెలిపాను. అతడు సమర్యుడు. కాబట్టి ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు చూడండి. యేసు ప్రభు దగ్గర 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. యేసు ప్రభు వాళ్ళని తాకాడా? తాకలేదు. మీకు స్వస్థత కలుగునుగాక అన్నాడా? అనలేదు. ఏమన్నాడు? మీరు వెళ్ళి అర్చకులకు కనపడండి. ఆయన తెలుసు దాని అర్థం ఏంటో. మధ్యలోనే స్వస్థత పొందారు. ఈ వ్యక్తి ఇంకా అర్చకుడి దగ్గరికి వెళ్ళాలా, తిరిగి వచ్చేసాడు. ఎందుకని? హీ రియలైజ్డ్ మై హీలింగ్ ఈస్ బికాస్ ఆఫ్ హిమ్. ఫస్ట్ ఐ షుడ్ థ్యాంక్ హిమ్. హీ ఈస్ ది ఆథర్ ఆఫ్ హెల్త్. అతనే స్వస్థతకి ఆధారం అని అతను గ్రహించాడు. కాబట్టి తిరిగి వచ్చి వెంటనే దేవునికి స్తోత్రాలు చెల్లించాడు. కీర్తన 32వ వచనాన్ని చదువుకుందాం. 30వ కీర్తన 2వ వచనాన్ని చదువుకుందాం. 30వ కీర్తన 2వ. నా దేవుడైన ప్రభు, నేను నీకు మొరపెట్టగా నీవు నాకు ఆరోగ్యము దయచేసేది. ఎంత చక్కటి మాట కదా. వెన్ ఐ ప్రేడ్ యు గేవ్ మీ గుడ్ హెల్త్. నా దేవుడైన ప్రభువా, నేను నీకు మొరపెట్టగా నీవు నాకు స్వస్థతని, ఆరోగ్యాన్ని ఇచ్చితివి కావున నీకు స్తోత్రాలయ్యా. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. అంటే ఎవరిచ్చారట? కీర్తనకారుడు అంటున్నాడు, దేవా నీవు నాకు ఆరోగ్యాన్ని ఇచ్చావు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. విశ్వాసముతో చేసిన ఈ ప్రార్థన ఆ వ్యాధిగ్రస్తుని రక్షించును. ఎవరంట ఆరోగ్యవంతుని చేసేది? ప్రభు అతనని ఆరోగ్యవంతుడు. ఆయన చేస్తాడు మన ఆరోగ్యవంతులని. ఆయన మనకి స్వస్థతనిచ్చేటువంటిది. ప్రియులకు దేవుని బిడ్డలారా, 53వ అధ్యాయము యెషయా గ్రంథములో 5వ వచనం ఈ విధంగా అంటుంది, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత వచ్చింది. ఆయన పొందిన
దెబ్బల ద్వారా, ఆయన పొందినట్టు బాధల ద్వారా మనకి స్వస్థత వచ్చింది. కాబట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని కృప కొరకే ప్రార్థన చేసుకోవాలి. దేవుడు మనకి దీవెనలు, వరాలు, ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడు మనం మరవకుండా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేయాలి. కృతజ్ఞత తెలియజేసినప్పుడు ఇంకా ఎక్కువ దీవెనలు మనకు వస్తాయి, ఇంకా ఎక్కువ ఆశీర్వాదాలు మనకు వస్తాయి. నేను ఎప్పుడు చెప్పేటప్పుడు ఒక ఉదాహరణ ఏంటంటే, నీకెవరైనా సహాయం చేశారనుకో, నీవు అతనికి కృతజ్ఞతలు తెలియజేసావనుకో, మళ్ళీ నువ్వు అతని దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు? వెంటనే సహాయం చేస్తాడు. నీకు ఎంత సహాయం చేసినా కానీ నువ్వు ఒక్కసారి కూడా థ్యాంక్ యూ అని చెప్పలేదనుకో, మళ్ళీ నీకు సహాయం చేస్తాడా? వీడికి ఎంత చేసినా కానీ వీడికి విశ్వాసం లేదని చెప్పి అని సాయం చేయడు. ప్రియులారా, క్రైస్తవులమైన మనం మన జీవితాంతము కూడా we should live our life with gratitude దేవునికి, ఆ దేవుడు చేస్తున్న మేలులకి. ఈనాటి దివ్య బలి పూజ, దివ్య బలి పూజకున్నట్టు ఇంకో పేరేంటి చెప్పండి అందరూ? వాట్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ ద హోలీ యూకరిస్ట్? దివ్య బలి. ఇంకా ఇంగ్లీష్ ఆర్ తెలుగు? కృతజ్ఞతా బలి. అమ్మా, అది నాకు కావాలి. కృతజ్ఞతా బలి అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ ఎ థ్యాంక్స్ గివింగ్. గ్రీకు భాషలో ఓయ్హరిస్టియా అంటారు. ఏమంటారు? ఓయ్హరిస్టియా అంటారు. ఓయ్హరిస్టియా, యూకరిస్ట్ అంటాం కదా ఇంగ్లీష్లో. అంటే ఏంటి? థ్యాంక్స్ గివింగ్ అని అర్థం దివ్యబలి పూజ అంటే. దేనికి థ్యాంక్స్ గివింగ్ అండి? క్రీస్తు ప్రభుని మన కొరకే పంపించి దేవాది దేవుడు తన బలి అర్పణ ద్వారా మనల్ని కాపాడు. దానికి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తాడు. బలి పూజ ఇది. బలి పూజను సమర్పిస్తుండగా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. మనకిచ్చిన రక్షణను బట్టి, జ్ఞానస్నానము ద్వారా, దేవుని యొక్క ప్రేమను బట్టి, క్రీస్తు యొక్క మరణ పునరుత్థానాలను బట్టి ఆ దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మనం ఎల్లప్పుడూ కూడా సంతోషంగా దేవునికి స్తోత్రాలు చెల్లించేటువంటి బిడ్డలుగా ఉండడానికి కావాల్సినటువంటి గొప్ప మనసును మనకు దయచేయమని ఆ దేవాది దేవుని మరి ప్రార్థన చేసుకుని తలలో వంచుకొని, ప్రియులారా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, ఇదిగో ఈ రోజున 10 మంది కుష్ఠరోగులలో ఒక్కడే తిరిగి వచ్చాడు. నువ్వు స్పష్టంగా అడుగుతున్నావయ్యా, 10 మంది శుద్ధులు కాలేదా? తిరిగి వచ్చి దేవుని స్తుతించువాడు, కృతజ్ఞతలు తెలిపేటువంటి వాడు ఈ విదేశీయుడు ఒక్కడేనా? తద్వారా నువ్వు అడుగుతున్నావు, ఆ 10 మంది కూడా వచ్చి దేవుని నామాన్ని స్తుతించవచ్చు కదా. ప్రభువా, చాలా సందర్భాలలో మేము కూడా మిగిలిన 9 మంది వలె జీవిస్తున్నాం. నీవు మా జీవితంలో ఎన్నో మేలులు చేస్తున్నా కానీ, ఎన్నో దీవెనలు ఇస్తున్నా కానీ మేము మీకు సరిపడా కృతజ్ఞతలు తెలియజేయట్లేదు. ప్రభువా, మమ్మ క్షమించండి. ఇకనైనా మేము ఎల్లవేళలా కూడా కృతజ్ఞతాభావాన్ని కలిగి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసేటువంటి కృపను దయచేయండి. అదిగో అలనాడు పౌలు గారు పలికినట్లుగా మీకు ఏమి అవసరం ఉన్నదో ప్రభువుని అడగండి, కానీ అడిగేటప్పుడు కృతజ్ఞతాభావంతో అడగండి అని పలికారు కదా. అటువంటి గొప్ప హృదయాన్ని మాకు దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.